వెల్కమ్ టు V9 న్యూస్. డొంకాడ రోడ్డు పనులు మొదలు పెట్టాలి. అర్ల నుంచి ప్రీతిగడ్డ రోడ్డుకు కలవట్లు నిర్మాణంలో చేసి పని మొదలు పెట్టాలని కోరుతూ భారీ డోలీ యాత్ర అబిర్ సెంటర్ నుంచి ఆర్టీఓ ఆఫీస్ నుండి పిఆర్ ఆఫీస్ వరకు ర్యాలీ. స్వతంత్ర దినోత్సవ సందర్భంగా మా ఆదివాసీ గ్రామాలకు రోడ్డు సౌకర్యం కల్పించాలి. అనకాపల్లి జిల్లా గొలిగొండ మండలం యలవరం పంచాయతీ డొంకాడ గ్రామంలో 160 పీవీటీజీ కొందు గిరిజన కుటుంబాలు జీవనం సాగిస్తున్నారు. జీవో నంబర్ 726 ఇంపాక్ట్ నిధుల నుండి పంచాయతీరాజ్ పిఆర్ 2023 సంవత్సరంలో కరక ఆర్ఎన్బి రోడ్డు నుండి డొంకాడ రోడ్డుకు 1 కిలోమీటర్న్నర 1,305,00,000 నిధులు మంజూరు చేశారు. ఫారెస్ట్ అనుమతులు కూడా అనకాపల్లి జిల్లా కలెక్టర్ గారు ఫార్మ్ 1 ఈ ఆఫీస్ నంబర్ 81209/2025/L5 25/4/2025 తేదీన విడుదల చేశారు. నేటికి 4 నెలలవుతున్నా పంచాయతీరాజ్ అధికారులు రోడ్డు పనులు మొదలు పెట్టలేదు. వెంటనే రోడ్డు పనులు మొదలు పెట్టాలని, మా డోలు కష్టాలను తీర్చాలని అధికారులు వేడుకోవడం జరిగింది. మా డొంకాడ గ్రామంలో గత సంవత్సరం కాలంలో పాంగి మువ్వల, కొండ తామల, జ్యోతి, కొండ తామలి, సీత నిండు గర్భిణిని మార్గ మధ్యలో డెలివరీ అయిపోయి కొంతమంది అయితే మరికొందరు 6 కిలోమీటర్లు డోలులో మోసుకునే పరిస్థితి. ఇటువంటి పరిస్థితుల్లో మాకు న్యాయం చేయాలని కోరుతున్నాము. మా గ్రామంలో అంగన్వాడీ సెంటర్ లేదు. స్కూల్కి 4 కిలోమీటర్లు వెళ్ళవలసిన పరిస్థితి. రోలుగుంట మండలం అర్ల నుండి పిత్రిగడ్డ ఉపాధి హామీ పథకం ద్వారా 4,10,00,000 రూపాయలు నిధులు మంజూరు చేశారు. 1 కోటి రూపాయలు నిధులు పనిచేశారు. కలవట్లు కట్టలేదు. అధికారులు అడిగితే బిల్లు రాలేదని చెప్తున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో కొందు ఆదివాసీ గిరిజన గ్రామాలకు జన్మన్ 11 ద్వారా గిరిజనులకు అనేక అభివృద్ధి చేస్తామని ప్రభుత్వాలు 40లు నిర్మాణం చేసుకున్నాము. రాజు సిఐటి జిల్లా కార్యదర్శిని. నర్సీపట్నం రెవెన్యూ గ్రామానికి కోతవేట దూరంలో ఉన్నట్టు డొంకాడు గ్రామం ఆదివాసీలు పీటీజీ కుటుంబాలు జీవనం చేస్తున్నారు. వాళ్ళకి ఇప్పటికీ కూడా రోడ్డు సౌకర్యం లేక పిల్లలు స్కూల్ పంపించడానికి, హాస్పిటల్కి, నిత్యావసరాలు రోజువారీ అవసరాలు తీర్చుకోవడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు. దీనికోసం అనేకేళ్లుగా పోట్లాడుతున్న ప్రభుత్వ అధికారులు ఏదో రకమైన ఆటంకాలు చూపి రోడ్డు పనులు ప్రారంభించట్లేదు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. గిరిజనులకి కనీసం రోడ్డు సౌకర్యం కూడా కల్పించలేని పరిస్థితుల్లో ఉండడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇప్పటికైనా అధికారులు స్పందించి ప్రభుత్వం మంజూరైన రోడ్ల పనులు ప్రారంభించాలి. ఎటువంటి చిన్నపాటి ఆటంకాలు ఉన్నా సరే కానీ తక్షణమే క్లియర్ చేసి పనులు ప్రారంభించాలని మేము అడుగుతున్నాం. ఎందుకంటే మీరు ప్రధానమంత్రులు, మంత్రులు, ముఖ్యమంత్రులు పర్యటనకు వెళ్తే ఆగమేఘాలమైన రాత్రి రోడ్లు వేస్తారు. ఏ క్లియరెన్స్ లేకుండా రోడ్లు వేసేస్తారు. లేదా ఇతరులు ఆక్రమణలు చేస్తే రోడ్లు వేస్తారు. దానికి ఎటువంటి పర్మిషన్లు అక్కర్లేదు. కానీ సామాన్య ప్రజలకు మాత్రం పర్మిషన్లతోటి ఆటంకాలు పరుస్తున్నారు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. త్వరలో తక్షణమే రోడ్డు పనులు ప్రారంభించాలని, లేకపోతే ఆర్డీఓ ఆఫీస్ ముందు వంట వార్పు చేసే పని భవిష్యత్తులో చేపడతామని చెప్పేసి హెచ్చరిస్తున్నాం. ఇక నర్సీపట్నం గొల్గొండ మండలంలో ఉన్నటువంటి డొంకాడ గ్రామానికి 2023లో ఐప్యాడ్ పాయింట్ నిధుల నుంచి 1,35,00,000 రూపాయల నిధులు మంజూరు చేశారు బీటీ రోడ్డు. దానికి 4వ నెలలోని గౌరవ జిల్లా కలెక్టర్ గారు ఫారం 1 విడుదల చేశారు. ఇది ఫారెస్ట్ అధికారులకు ఆడుకోవడం పంపించారు. నర్సీపట్నంలో ఉన్న ఫారెస్ట్ అధికారులు క్లియరెన్స్ లెటరు మన ఈఈ గారికి ఇవ్వాలని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి డిఈ గారు చెప్తాను. ఇప్పుడు అంటే ఒక రోడ్డు ప్రారంభించాలంటే కనీసం 2 సంవత్సరాల పాటు పట్టింది. ఇక్కడ ఈ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ మేము క్లియరెన్స్ ఇచ్చామని వాళ్ళు చెప్తున్నారు. ఇక్కడికి వస్తే క్లియరెన్స్ ఇవ్వలేదని వీళ్ళు చెప్తున్నారు. ఈ మధ్యని మమ్మల్ని ఈ డోలీ మొత్తంతో ఫారెస్ట్ ఆఫీస్కి, డిఈ ఆఫీస్కి ఈరోజు డోలీ యాత్రలు అనే కార్యక్రమం నిర్వహిస్తాను. చాలా అన్యాయం. ఎందుకంటే స్వతంత్ర దినోత్సవం రేపు 1979 స్వతంత్ర స్వర్ణోత్సవాలు జరుపుకున్నటువంటి రోజుల్లో ఆదివాసీ గిరిజనులకి నేటికి కూడా రోజు డోలి మూటలు, డొంకల్లో, కోణంలోని గర్భిణీలు పుట్టవలసిన పరిస్థితి, డెలివరీ అయ్యే పరిస్థితి ఉన్నప్పుడు మనం చూసాం. నిన్న చింతపల్లిలో కూడా బాబుని చెంకన పెట్టుకొని 4 కిలోమీటర్ల దూరం పాటు బిక్కుమని నడుచుకొని డోలూరు పిహెచ్ నుంచి నర్సీపట్నం ఏరియా హాస్పిటల్ జాయిన్ చేశారు. కాబట్టి ఇప్పటికైనా మేము చెప్పేది ఏంటంటే వెంటనే ఈఈ గారు, డిఈ గారు, డిఎఫ్ఓ గారు వెంటనే జోక్యం చేసుకొని డొంకాడ రోడ్డు పనులు ప్రారంభించకపోతే భారీ ఎత్తున ఆదివాసీ గిరిజన సంఘం, వ్యవసాయ కార్మిక సంఘం, సిఐటి అన్ని ప్రజా సంఘాలతో పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించడంతో పాటు రెండోది పిత్రిగడ్డ నుండి అర్ల రోడ్డు 4,10,00,000 రూపాయల నిధులు మంజూరు చేశారు. మొన్న అర్ధనగరంగా డోలు కట్టుకొని 4 కిలోమీటర్లు 7 కిలోమీటర్లు పాదయాత్ర చేసుకొచ్చాం. 1 కోటి రూపాయలు నిధులు ఖర్చు పెట్టారు.
కానీ ఫారెస్ట్ అధికారులు కానీ అందరూ కానీ స్పందించారు. కానీ డబ్బులు మాత్రం గవర్నమెంట్ విడుదల చేయకపోవడం వల్ల రోడ్డు మధ్యలోనే ఆగిపోయి మొన్న కూడా దేవి అమ్మాయి చనిపోయింది. కానీ దిక్కు పరిస్థితి పడినాడు.